మరొక అంశం చూద్దాం. పోటీ పూజలు అంటూ మరొక అంశం చూస్తున్నాం. రేపు రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో కూడా పాప ప్రక్షాళన చేయాలని వైసీపీ నేతలకు మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. అయితే ఈ డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే అంటే తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మాట్లాడారు. సో అసలు ఈ డిక్లరేషన్ గురించి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు, కానీ మాజీ సీఎం అయితే మాత్రం డిక్లరేషన్ కావాలా? ఈ డిక్లరేషన్ వివరణ ఏంటంటారు? ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ వస్తారు, అందరూ రావాలి కూడా, దేవుడి దగ్గరకు అందరూ రావాలనే కోరుకుంటారు. అలా వచ్చినటువంటి సందర్భంలో అక్కడ మనం పెట్టుకున్నటువంటి నిబంధన ఏమిటి అని అంటే, ఇతర మతాలను సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర మతాలను ఆశ్రయించే వాళ్ళు, నమ్మేటువంటి వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. మాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, అందుకని మేము పూజ చేసుకోవడానికి వస్తున్నాం అన్నట్టు. అది సామాన్యమైనటువంటి భక్తులు, సపోజ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరన్నా వెళ్ళారనుకోండి, వాళ్ళకేం డిక్లరేషన్ అవసరం లేదు. సామాన్యమైనటువంటి వాళ్ళు వస్తారు, అందరూ కూడా దర్శించుకుంటారు. ప్రముఖులుగా ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ వేరే మతంలో ఉన్నారు అనేటువంటి ముద్ర ఉన్నటువంటి వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఒక మన సంప్రదాయం. ఈ ఆల్రెడీ ఇంతకు ముందు ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సోనియా గాంధీనే గతంలో ఆవిడ ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారు, సంతకం చేశారు. సంతకం చేసిన తర్వాత ఆవిడ దర్శించుకున్నారు. అదేం తప్పు కూడా ఏం కాదు. మాకు నమ్మకం ఉంది అనేటువంటిది చెప్పటం. వచ్చారు అని అంటే దర్శించుకోవటానికంటే నమ్మకం ఉంటేనే కదా. అంటే వాళ్ళు మతం మారాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు క్రిస్టియన్లు అయితే హిందువులుగా మారాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధమైనటువంటి ఒక సంప్రదాయం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్ అనే చాలా సందర్భాలు ఆయన చెప్పుకున్నారు. వాళ్ళు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారంగానే వాళ్ళ ఇంట్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారంగానే పూడ్చి వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ తల్లి విజయమ్మ బైబుల్ పట్టుకొని తిరుగుతారు. వాళ్ళ చెల్లి షర్మిల బైబుల్ పట్టుకొని మొత్తం ప్రచారంలో పాల్గొంటారు. వాళ్ళ బ్రదర్ ఎల్లా ఎవరైతే అనిల్ ఉన్నారో ఆయన పెద్ద మత ప్రచారకులు. ఇలాగా వాళ్ళు క్రిస్టియానిటీని ఆచరించేటప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరుమలకు వచ్చేటువంటి సంప్రదాయం, అక్కడ ఒక సంప్రదాయం ప్రకారంగా ఆ డిక్లరేషన్ ఇస్తే తప్పేముంది దాంట్లో? డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన ఎజిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు. ఇవ్వాలి, దాని నిబంధనను పాటించి తీరాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే. అది ఎందుకంటే హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇక అసలు తిరుమలకి ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో, దేశం మొత్తం, ఈ రోజున ప్రపంచం మొత్తం లడ్డూ ప్రసాదానికి జరిగినటువంటి అపచారం మీద చర్చ జరుగుతుంది. ఈ అపచారం ఎవరు చేశారని చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరూ కూడా ఈ అపచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగా లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిపారు. ఇది అపచారం జరిగింది. వాళ్ళు కావాలనే చేశారో లేకపోతే ఇంకోటి చేశారో అనేటువంటి విషయం మీద ప్రచారం చేస్తున్నారు. ఇది రాజకీయంగా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఆ నష్ట నివారణ చర్యల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన రేపు కాలినడకన రేపు రాత్రికి తిరుమల చేరుకుంటారు. తిరుమల చేరుకొని అక్కడ బస చేసి తిరుమలలో ఆయన ప్రత్యేకమైనటువంటి ఆ దేవుడికి పూజలు చేసుకొని ఆ తర్వాత మరి రాజకీయపరమైనటువంటి అంశాలు తిరుమలలో మాట్లాడటానికి లేదు, మాట్లాడకూడదు కూడా, ఎవరో మాట్లాడకూడదు, అది నేరం. ఆ విధంగా మాట్లాడితే కేసులు కూడా నమోదు చేస్తారు, అది ఎవరైనా కానీ. అందుకని ఆయన అక్కడ పూజలు అయిపోయిన తర్వాత కిందికి వచ్చి తిరుపతిలో బహుశా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పినటువంటిది ఇదేంటి, అసలు ఎందుకు వెళ్తున్నారు తిరుపతి? చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో అసత్యమైనటువంటి ప్రచారం చేసి తిరుమల భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేటువంటి పాపం చేశారు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఆ పాప ప్రక్షాళన కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఆ విధమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక పిలుపిచ్చారు. 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు వెళ్ళి మీరు పూజలు చేయండి. ఎందుకు? చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపం ఏది లడ్డూ ప్రసాదం మీద అసత్యమైన ప్రచారం చేస్తున్నాడు, ఇది పాపం. దీన్ని పాప ప్రక్షాళన కోసం
మీరు పూజలు చేయండి. ఇదేంటి అంటే రాజకీయ వ్యూహంలో భాగం. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, దుర్గా గుడిని మొత్తం కూడా వచ్చి అక్కడ మొత్తం శుద్ధి చేసి ఆయన మాట్లాడారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తిరుమల లడ్డు ప్రసాదంలో అపచారం జరిగింది కాబట్టి భజనలు చేయండి అని పవన్ కళ్యాణ్ పిలిపించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ భజనలు చేయాలని. అంటే ఒకవైపున వాళ్ళు భజనలు చేయాలని, ఈయనేమో పూజలు చేయాలని, ఎవరికి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి ప్రచారాలకి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వాడుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతోంది. ఇది మంచి సంప్రదాయం కూడా కాదండి. భక్తులు గాని ఎవరు కూడా దీన్ని కోరుకోవట్ల. అన్ని పార్టీలు, ఇటు ప్రతిపక్షం కానివ్వండి, అటు అధికార పక్షం కానివ్వండి. అధికార పక్షము ఈ రోజున పవన్ కళ్యాణ్ వచ్చేమంటాడు, భక్తులందరూ ఎందుకు స్పందించటం లేదు, ఎందుకు మీరు మాట్లాడటం లేదు, ఎందుకు మీరు నిరసనలు తెలియజేయటం లేదు అని పిలుపునిస్తున్నాడు. అప్పుడు ఉంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారా, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీజేపీ అధికారంలో ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో, కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. మీరు ఒకవేళ తప్పు జరుగుతుంటే లడ్డు ప్రసాదంలో గిన ఈ విధంగా కొవ్వులు కలిసినాయి అని గిన అంటే చర్యలు తీసుకునేటువంటి అధికారం మీ దగ్గరే ఉంది కదా. మీరే సీఎం, మీరే డిప్యూటీ సీఎం, కేంద్రంలో మీరే ప్రధానమంత్రి అయి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు. సిట్టు వేసేశారు. ఇప్పుడు సిట్టు సంబంధించినటువంటి విషయంలో రేపు పొద్దున తేలిద్ది ఏదో ఒకటి. లేదు అని అంటే వైసీపీ వాళ్ళు ఈ రోజున అడుగుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. లేదు అంటే అసలు సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని అడుగుతున్నారు, నిపుణుల కమిటీ వేసి విచారణ జరిపించమని అడుగుతున్నారు. అది చేయొచ్చు కదా. అంతేగాని భక్తులందరినీ రెచ్చగొట్టి మీరు ఎందుకు నిరసనలు తెలియజేయట్లా, మీరు ఎందుకు ప్రజలందరూ బయటికి రావట్లేదు, అంటే నిరసనలు తెలియజేసి ప్రజలందరూ బయటకు వస్తే ఏం జరిగిద్ది? ఒకవైపున హిందువులు వస్తారు, రేపు పొద్దున వీళ్ళు ఏదో ఒక, ఇప్పుడు మొన్న బీజేఎం వాళ్ళు వచ్చారు, శ్రీదేవి గారు వచ్చి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి రంగులు వేసి మరి నిరసనలు తెలియజేశారు. ఇంటి మీదకి వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు అనుకోండి, ఏదో ఒక ఘర్షణ జరిగింది అనుకోండి, సపోజ్ ఆ ఘర్షణ టర్న్ అయిపోయి కొన్ని మతాల మధ్య ఘర్షణ కింద ఏమైనా మారింది అనుకోండి సపోజ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. క్రిస్టియన్లు ఏమన్నా వచ్చి మా నాయకుడు లేకపోతే మా మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా బీజేవైఎం వాళ్ళు వ్యవహరించారు అని అంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మతపరమైనటువంటి ఘర్షణలు లేవు, అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో మీరు మత ఘర్షణలు వచ్చేటువంటి విధంగా ఎవరు చేయాలి? ఇదే ప్రతిపక్షాలు వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడితే బాగుండదు. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు, అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం, బీజేపీ లాంటి వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. చర్యలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళ దగ్గరే ఉంది. అంటే పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే, ఇప్పుడు ఆల్రెడీ సిట్ కూడా వేశారు కాబట్టి పూర్తి ఆధారాలు వచ్చాకే చర్యలు తీసుకోవచ్చేమో సార్. అంతే కదా, మీరు ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి మీద చర్యలు తీసుకోమని అడుగుతాడు. వైవి సుబ్బారెడ్డి మాజీ టిటిడి చైర్మన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమడిగాడు, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పు చేసినటువంటి వాళ్ళని కాపాడే ఉద్దేశం మాకు లేదు. కానీ ఇది ఎవరు తప్పు చేశారు ఏం లేకుండా రాజకీయ పరమైనటువంటి ప్రచారాలు చేస్తారు. అందుకనే మీరు ఆ విచారణ ఈ విచారణ కాదు, సుప్రీంకోర్టు జడ్జితో అదే విధంగా నిపుణుల కమిటీని వేయమని వాళ్ళు అడుగుతున్నారు. మరి అదేం తప్పు కాదు కదా, వేయొచ్చు కదా. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం 2 చోట్ల ఉంది కదా. లేదు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, గవర్నమెంట్ తలుచుకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడగొచ్చు. తప్పేముంది దాంట్లో? ఆధారాలు ఉండి చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోవాలి కూడా. ఖచ్చితంగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం జరిగింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది చర్యలు తీసుకోవటం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి రాజకీయ పరమైనటువంటి విమర్శల వరకే అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు ప్రచారం చేయటము, ప్రతిపక్షాల వాళ్ళు కూడా. నేను జగన్మోహన్ రెడ్డిని కూడా ఏం చెప్తా అంటే, మీరు ఆ విధమైనటువంటి పూజలు చేయండి, ఈ విధమైన పూజలు చేయండి అనే దానికన్నా కూడా ఆయన బాధ్యత కూడా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి సందర్భంలో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అప్పుడు నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ జరగలేదనేటువంటి విషయం, అదే విధంగా కొవ్వు పదార్థాలను వాడలేదనేటువంటి విషయం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంది. దాన్ని ఆయన కూడా వదిలిపెట్టాడు. దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఇటు చంద్రబాబు నాయుడు పాపం చేస్తున్నాడు అని ఆయన కూడా ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి అధికార ప్రతిపక్ష పార్టీలో కలిసి మొత్తము కోట్లాది మంది భక్తుల చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెడుతున్నారు. వీళ్ళని భక్తుల మనోభావాల మీద వీళ్ళు రాజకీయ పరమైనటువంటి ఆట ఆడుకుంటున్నారు.
ఇలా ప్రజలు కానీ భక్తులు కానీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళ రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్స్, వీళ్ళ యొక్క విధానాలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. వాస్తవమైనటువంటి వాళ్ళు ఒక్కొక్క సమయం వచ్చినటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదండి. ఈ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవుణ్ణి కానీ, తిరుమల లడ్డు ప్రసాదాన్ని కానీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకునేటువంటి ప్రయత్నం ఏ పార్టీకి మంచిది కాదు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది శ్రీదేవి గారు. అయితే ఇప్పుడు జూన్ జూలైలో కొన్ని ట్యాంకర్స్ ని మీరు తిరస్కరించారు, కొన్నిటిని అంగీకరించి పంపించారు. అంటే అంతకుముందు జగన్ కూడా మాట్లాడినప్పుడు మేము అసలు కల్తీ ఉంది అనుకున్నప్పుడు దాన్ని వెనక్కి పంపించేశామని అంటున్నారు. బట్ కొన్నింటిని మీరు అంగీకరించారని నిన్న పయ్యావుల కేశవ్ టీడీపీ నుంచి మాట్లాడారు. సో అంగీకరించారు అంటే ఇక్కడ కల్తీ జరిగినట్టే అర్థం కదా అని మాట్లాడుతున్నారు. సో నిజంగా అంగీకరించారు, ఓకే మీరు పంపించారు అని అనుకున్నప్పుడు, జగన్ వాటిని తిరిగి పంపించారు అనుకున్నప్పుడు, వాళ్ళపైన అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎస్ అండి, ఇప్పుడు అదే కీలకమైనటువంటి అంశం. 10 లారీలు వచ్చినాయి అనుకోండి, 10 ట్యాంకర్లు వచ్చాయి. 10 ట్యాంకర్లని టెస్ట్ చేసిన తర్వాత 4 దాంట్లో స్టాండర్డ్స్ తగినటువంటి విధంగా లేదు నెయ్యి అనేటువంటి తేలిన తర్వాత 4 వెనక్కి పంపించారు. అంటే మిగతా 6 స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉన్నట్టే కదా. ఒకటి. రెండో అంశము, అసలు ఈ విధమైనటువంటి తనిఖీలు ఎప్పుడు జరిగాయి? శ్యామలరావు ఈవోగా వచ్చినటువంటిది ఎప్పుడు వచ్చారు? ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ట్యాంకర్లకు సంబంధించినటువంటి అంశం జూలై 12వ తేదీని కదా వీళ్ళు టెస్టులకు పంపించినటువంటి అంశం ఎన్డీబీకి. అయితే ఇప్పుడు ఎవరున్నారు అప్పుడు అధికారంలో? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళెందుకు కేసులు పెట్టలేదు? మరి ఇప్పుడు వెళ్ళి తిరుపతిలో అక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారుగా. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ పైన ఈ రోజున కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది కదా. అప్పుడే ఎందుకు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన వెంటనే జూలై 22వ తేదీన రిపోర్ట్ వచ్చింది, ఆ రోజున ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ రోజున కేసులు పెట్టకుండా మొన్న చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేశాడు. అప్పటికే రిపోర్ట్లు వచ్చి ఉన్నాయి. నన్ను దేవుడు మాట్లాడిచ్చాడని అంటాడు. రిపోర్ట్లు వచ్చి ఉన్నాయి, చర్యలు తీసుకోకుండా, కేసులు పెట్టకుండా, వాళ్ళ మీద దర్యాప్తు జరగకుండా మీరు మాట్లాడేసి రాజకీయ పరమైనటువంటి అంశాలకి వాడుకుంటున్నారు అనేటువంటి ప్రజలు అనుకునే దానికి అవకాశం ఉందిగా. దీనికి ఇద్దరు బాధ్యులండి, గత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చర్యల విషయంలో. ఎందుకు అనంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఈ రోజున ఈ ప్రభుత్వమేనుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అధికారంలో లేడు కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో అధికారంలో తప్పు జరిగింది అనుకోండి, చర్యలు తీసుకోండి. టీటీడీ మీనే కాదు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోండి. ఎవరొద్దన్నారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే భక్తులందరూ కోరుకుంటారు. కానీ నిజం నిగ్గు తేలకుండా రాజకీయ ప్రచారానికి దీన్ని వాడుకోవద్దు అనేటువంటిది మాత్రం ప్రజలు కోరుకునేటువంటివి.